ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన రాజకీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. కీలక అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగే తొలి భేటీలో మోదీ ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని అయ్యాక 5వ అగ్రరాజ్యానికి వస్తున్న మోదీకి ఘనస్వాగతం పలికి ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసేందుకు చేసిన శ్వేతసౌధం మైత్రి బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు సంకేతాలిచ్చింది. ట్రంప్ విదేశాంగ విధానంపై అనుమానాలు. H1B వీసా నిబంధనల కఠినతరంపై ఆందోళనలు. ప్యారిస్ ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య భేదాభిప్రాయాలు. ఇలాంటి సంక్లిష్టతల మధ్య అగ్రరాజ్య యాత్ర తలపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉభయతారక మంత్రంతో బరాక్ ఒబామా హయాంలో ప్రారంభించిన మైత్రి యాత్రను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి కొనసాగించడమే లక్ష్యంగా 2 రోజుల పర్యటన చేపట్టారు. జనవరిలో అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఇద్దరు దేశాధినేతల మధ్య ఇప్పటికే 3 సార్లు జరిగిన ఫోన్ చర్చల్లో ట్రంప్ ఇచ్చిన ఆహ్వానం మేరకు మోదీ 2 రోజులు అమెరికాలో గడపనున్నారు. అమెరికాలోని వేర్వేరు ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులతో ఆదివారం మాటామంతి జరుపుతారు. సోమవారం మోదీ ట్రంప్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇందుకోసం ప్రధానికి ఎర్రతివాచితో ఘనస్వాగతం పలికేందుకు శ్వేతసౌధం విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఏకాంత చర్చలు, ప్రతినిధి స్థాయి చర్చల రూపంలో అనేక గంటల పాటు మోదీ ట్రంప్ కలిసి గడపనున్నారు. రాత్రికి ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక శ్వేతసౌధంలో విదేశీ అతిథికి విందు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎలాంటి అంశాలు చర్చకొస్తాయన్న దానిపై రాజకీయ దౌత్య వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వేర్వేరు అంశాలపై ప్రస్తుతం 2 దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలుండడమే ఇందుకు కారణం. ఆర్థిక, వాణిజ్య, రక్షణ సహా ఇతర కీలక రంగాల్లో సహకారం పెంపుపై మోదీ ట్రంప్ చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యే అవకాశముండగా వీసా నిబంధనల వ్యవహారంపై ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. H1B వీసాల జారీ నిబంధనల్ని కఠినతరం చేయడంపై తీవ్ర ఆందోళన చేస్తున్న భారతీయ ఐటీ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు ఈ అంశంపై తమకు శుభవార్త అందించేలా మోదీ ట్రంప్తో చర్చలు జరుపుతారని ఆశిస్తున్నారు. అయితే వీసాల వ్యవహారంపై చర్చలకు సంబంధించి 2 దేశాల విదేశాంగ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. H1B వ్యవహారాన్ని భారత్ ప్రస్తావిస్తే స్పందించేందుకు సిద్ధమని శ్వేతసౌధం సంకేతాలిచ్చింది. $100 కోట్ల నిధుల కోసమే భారత్ ప్యారిస్ ఒప్పందంలో చేరిందని, ఆ ఒడంబడిక నుంచి వైదొలిగిన సందర్భంగా ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యపై పోరులో కలిసి పనిచేయడంపై ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ఏమైనా మాట్లాడుకుంటారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. అయితే భేదాభిప్రాయాలకు కారణమైన అంశాలపై మోదీ ట్రంప్ చర్చలపై ఎలాంటి స్పష్టత ఇవ్వని భారత్ అమెరికా ప్రభుత్వ వర్గాలు మైత్రి బలోపేతమే ప్రధాన అజెండాగా ఉంటుందని సంకేతాలిచ్చాయి. तो हमें पूरी उम्मीद है कि जब प्रधानमंत्री प्रेसिडेंट ट्रंप से मिलेंगे तो एक विस्तार से दोनों लीडर्स अपने एक्सचेंज ऑफ व्यूज होगा, एक दूसरे को जानना पहचानेंगे, आगे कैसे इंडिया यूएस एंगेजमेंट हो आगे कैसे ले जाना है इसके बारे में बातचीत होगी, चाहे वो राजनीतिक स्तर पे हो या इकोनॉमिक स्तर पे हो, उसको आगे लेके जाना है. डिफेंस और सिक्योरिटी, काउंटर टेररिज्म, कई एरियाज हैं जो बहुत महत्वपूर्ण है हमारे देश के लिए भी और यूनाइटेड स्टेट्स के लिए. మోదీ ట్రంప్ ఆలోచించబోయే స్నేహగీతం ఎలా ఉంటుందన్న దానిపై అనేక విశ్లేషణలు, ఊహాగానాలు వినిపిస్తుండగా ప్రధాని పర్యటనకు ముందు అగ్రరాజ్యం కొన్ని సానుకూల సంకేతాలు పంపింది. భారత నౌకాదళ నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఉపకరించే 22 గార్డియన్ MQ-9B డ్రోన్ల విక్రయానికి శ్వేతసౌధం పచ్చజెండా ఊపింది. అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే అందిస్తున్న రక్షణ సాంకేతికతను భారత్కు సైతం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రక్షణ రంగంలో మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు అగ్రరాజ్యం సంకేతాలిచ్చింది. పౌర అణు ఒప్పందం అమలును వేగవంతం చేసేలా తమ వంతు సహకారాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం చైనాకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ భారత్ను విస్మరిస్తోందన్న విశ్లేషణల్ని శ్వేతసౌధం తోసిపుచ్చింది. భారత్ ప్రపంచహితం కోసం ఆలోచించే దేశమని ట్రంప్ గుర్తించారని, ఆ దేశంతో మైత్రి ఎంతో కీలకమని ఆయన భావిస్తున్నారని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఆ విషయం సోమవారం జరిగే ద్వైపాక్షిక చర్చల ద్వారా స్పష్టమవుతుందని వివరించారు. ప్రధాని మోదీ పర్యటనకు సన్నాహకంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్తో భారత్ విదేశాంగ కార్యదర్శి జయశంకర్ జరిపిన చర్చలు దాదాపు ఇదే అంశాన్ని ప్రతిబింబించాయి. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా మైత్రి బలోపేతానికి మోదీ పర్యటన ఉపకరిస్తుందని టిల్లర్సన్, జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్లేషణల మధ్య మోదీ అగ్రరాజ్య పర్యటన భారత్ అమెరికా బంధాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.